మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా ఒక చిన్న స్టోరీ. ఖలీఫాల గుప్తధనం. ఖలీఫా అనగానే మనకు అదేదో గుర్తొస్తుంది కదా, అదేదో కథ అరేబియన్ నైట్స్ లోంచి తీసుకున్నది. ఈ ఖలీఫాల గుప్తధనం ఏంటంటే ఉమర్ రషీద్ అనే ఆయన ఖలీఫాగా ఉన్న కాలం అన్నమాట ఇది. ఈయన బాగా సంగీత ప్రియుడు, ఓకే. తర్వాత హాస్య ప్రియుడు, సరదా ఎక్కువ ఆయనకి. ఎప్పటికప్పుడు మారువేషం వేసుకుని ప్రజల్లోకి వెళ్ళిపోయి గొప్పగా ఎంజాయ్ చేసి వస్తుంటాడనమాట. అయితే ఒకనాడు ఏమైంది, ఆయన కొంచెం సంగీతం పిచ్చి అవి ఉన్నాయి కదా, ఏవో ప్రోగ్రాంలు అవి ఇవి అయినాయి. సరే కొంత గ్యాప్ తీసుకుందామని ఆయన ఏం చేశాడు, ఆయనకి మస్రూర్ అని ఒకడు ఉంటాడు, వేత్రహస్తుడు. ఆయన ఎక్కడికైనా వెళ్తుంటే దండం పట్టుకుని ఖలీఫా వస్తున్నారని కేక పెట్టేవాడు. అతను లేకుండా ఈయన రాడనమాట ఎక్కడికి. అదేలే. తర్వాత ఏమో జాఫర్ అనే ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరూ కాకుండా ఈయనకి చాలా అత్యంత ప్రీతిపాత్రుడైన ఇషాక్ అనేటువంటి సంగీత విద్వాంసుడు. ఇషాక్. ఈ ఇషాక్కి ఏంటంటే ఆయన దగ్గరికి రకరకాల వాళ్ళు సంగీతం నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళలో అద్భుతమైన గాయకులు, అందమైన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకుపోయి ఆయన ఖలీఫాకి అప్పచెప్పేవాడు, చూపించేవాడు. ఆ సంగీతం ఆయనకు నచ్చితే ఖలీఫా జనానాలో కలిపేసుకునేవాళ్ళు. ఓకే. ఓవేళ ఖలీఫా దగ్గర ఉన్న వాళ్ళల్లో ఎవరిదైనా సంగీతం బాగుండలేదు, కిన్నెర వాయించడం బాగుండలేదంటే వాళ్ళని ఇషాక్ దగ్గరికి పంపిస్తే ఆయన చేసేవాడు. అసలు ఆయన్ని సంగీత కళానిధిగా చెప్పుకునేవాళ్ళు ఆ కాలంలో. సాధారణంగా ఈయన ఖలీఫా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆయన సరదాగా వెళ్ళదలుచుకుంటే ఇషాక్ని తీసుకెళ్ళి ఎక్కడైనా ఓ పాట పాడండి, ఒక వీణ వాయించండి అలా అడిగేవాడు అనమాట. ఒకసారి ఈయన మారువేషం వేసుకుని ఊరికే అట్లా తిరిగొద్దామని బయలుదేరుతున్నాడు ఈ మస్రూర్ని తీసుకుని. అప్పుడు జాఫర్ని రమ్మన్నాడు, ఇషాక్ని కూడా రమ్మన్నాడు. అప్పుడు వాళ్ళకి టైగ్రిస్ అని నది ఉంది అక్కడ, అది పెద్దగా పొంగులు వస్తుందట. ఆ పొంగు వచ్చే సమయంలో ఓ పడవ మీద నలుగురు కలిసి దాటారు. పడవ వాడితో గొప్పగా సరదా పడి ఆయనేమో ఒక్కొక్కళ్ళు మీరు ఎంత ఉన్నారు, ఒకళ్ళు ₹1 ఇవ్వండి అన్నట్ట పడవవాడు. అంటే ఈయన ఏమన్నాడు, అదేమిటి మరి మీకు ఈతొచ్చా అని కూడా అడిగాడు. మాకు ఈత రాదు, పడవ ఇది నది పొంగు మీద ఉంది, ఒకవేళ ఏదైనా అయితే నా వరకు నాకు ఇబ్బంది లేదు, గజీత కానీ నేను వెళ్ళిపోతా, మీ దాని మీదే మీ ఓన్ రిస్క్ మీదే పడవెక్కండి అన్నాడు. గజీతగాడివే అయితే సరే నేను ఉద్దు పడేస్తావు, నువ్వు ఎటా పరిగెత్తావో చూస్తామన్నారు. బాబోయ్, అది గజీతగాడంటే ఈతని కాదండి, ఒకవేళ ప్రాణాల మీదకి వస్తే తప్పించుకోగలను, 5-6 సార్లు తప్పించుకున్నా, మామూలుగా నన్ను గజ ఈత కొట్టమంటే నేను కొట్టలేను అని చెప్పాడు. బాగా సరదా పడ్డారు, నవ్వుకున్నారు. నది దాటి వెళ్ళారు. నది దాటి వెళ్తే అక్కడ కూడా బోళ్ళని సంగీత కళాశాలలు ఉన్నాయి, ఇళ్ళు వాకిళ్ళు అవి ఉన్నాయి. అప్పుడు ఈషాక్కి తెలిసిన ఒక ముసలాయన కనపడ్డాడు. ఓకే. ఆయన ఏంటంటే ఈయనకి బానిసల్ని సప్లై చేసేవాడు. ఆ కాలం అంతా ఏమిటో బానిసల మీద ఉండేది. అవును, ఆడబానిసలు, మగ బానిసలు, తృతీయ ప్రకృతులు, వాళ్ళంతమంది గందరగోళంగా ఉండేవాళ్ళు. అయితే ఈ ముసలాయన ఈ ఇషాక్ని చూడగానే, అయ్యో మా దగ్గర ఒక అద్భుతమైన అమ్మాయి ఉంది, ఆ పిల్ల ఎప్పటి నుంచో మీ దగ్గరికి పంపించమని ఏడ్చి గోల్ చేస్తోంది. ఈ పిల్ల ఎవరంటే మనకి పర్షియా వైపుకి ఉన్న రాజ్యాల్లో ఒక రాజుగారి కూతురు. ఆయన శత్రువులు ఆ రాజుని తరిమి కొట్టేశారు. ఆయన పెళ్ళాము పిల్లలు చెట్టు పుట్ట పట్టిపోయారు. అప్పుడు ఈ పిల్ల పాపం 4-5 ఏళ్లది, ఒక 7-8 ఏళ్లదో ఎవరికో దొరికింది, బానిసలుగా అమ్మబడింది. ఆ పిల్ల కిన్నెర కంఠం దాంది, ఎంత మంచి కొంతో, చాలా అందగత్తె, దేవతా స్త్రీ వెళ్ళే కనపడుతుంది. నేనే పెంచాను, నా దగ్గరే ఉంది, కానీ ఇషాక్ గారి మీ పేరు విని ఆ పిల్లేమో మీ దగ్గరకు వస్తానని అడుగుతోంది అనేసరికల్లా ఈయన అన్నాడు, వీడు అట్టగే చెప్తాడు, ఖలీఫాకేం నచ్చల, ఏమిటో సరదాగా తిరుగుదామని వస్తే వీడెవిడ పట్టుకున్నాడు, నేను అవన్నీ ఏమి చూడను, ఇప్పుడు నాకు అవన్నీ ఏం వద్దంటే ఇతను అన్నాడు, మన ఇషాక్, కాదండి మంచి మంచి వాళ్ళని తీసుకొచ్చాడు, మీ దగ్గర వాయించేవాళ్ళు 5-6 పేర్లు చెప్పాడు, ఈ 5-6 ఈయనే సప్లై చేశాడు, ఎవరి పడితే వాళ్ళని మనకు అంటించడు, సరే ముందు ఆ సంగీతం ఏమిటో విందాం పదండి అని చెప్పి తీసుకుపోయారు. తీసుకెళ్తే ఖలీఫా, నేను సంగీతాలు విని విసుగ్గా ఉందంటే ఆయన బయట కూర్చోబెట్టారు. ఈయన లోపలికి వెళ్ళాడు ఇషాక్. లోపలికి వెళ్తే ఆ పిల్లని తెచ్చారు. ఆ పిల్ల ఒక 16-17 సంవత్సరాల పిల్ల. సరే, అమ్మాయి కిన్నెర వాయిస్తూ ఇట్లా చిన్నది వాయిస్తూ పాడుతుంది. అసలు మైమరిచిపోయాడు ఇషాక్. ఇదేమి కంఠము, ఇదేమి సంగీతం, అదేం వాయిద్యము, నేను ఎక్కడా వినలేదు, ఏదో దేవతా సంగీతం వల్లే ఉంది, చిన్నపిల్లకి ఇంత సంగీతం ఏమిటి, ఏదో దేవకన్యేట వచ్చేసినట్టుంది అంటే ఆ ముసలాయన ఏం చేశాడు, ఆ పిల్ల ముసుగు తీసి ఆ పిల్లని చూపించాడు ఇషాక్కి.
ఆశ్చర్యపడి ఎంత అందంగా ఉంది, కంఠం ఎంత బాగుందో, పాట ఎంత బాగుందో, పిల్ల అంత బాగుంది. సరే తప్పకుండా ఈ పిల్లని నాకు అప్పచెప్పమని అడిగాడు. ఆ అమ్మాయి కాళ్ళు పట్టేసుకుంది. ఎప్పటి నుంచో నేను కోరుకుంటున్నాను మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలని, నాదేమిది గాలిపాట, నేను ఎవరి దగ్గర నేర్చుకున్నది కాదన్నది. ఈషాకు ఆశ్చర్యపడి, నేర్చుకోని పాటే ఇంత బాగుందా, ఇంకా కొంచెం ఫైన్ చేస్తే ఇది ఎంత బాగుంటుంది. సరే ఈ పిల్ల తప్పకుండా నేను తీసుకుంటాన్నాడు. ఆమె తమాషా పేరు తుఫానో పేరు ఆ పాపది, ఆ పిల్లది. ఆ తుఫాఫా అదే ఇలాంటిదే పేరు అనుకో. పుస్తకం అంతా ఆ తుఫానే రాస్తాడు. ఈ తుఫా అమ్మాయి పేరు. ఆ తుఫాని తీసుకొచ్చి ఈ ఈషాకి అప్పచెప్పారు. ఈ ఖలీఫా అడిగాడు, నువ్వేదో సంగీతం వినాలని వెళ్ళావు, ఇది నీకు నచ్చిందా ఏమిటి దాని సంగతి అని. కొంచెం ఆడపిల్లలు అనేసరికి ఆసక్తి ఉంటుంది ఎవరికైనా. ఈషాక్ ఏమన్నాడంటే, చాలా బాగుంది, నేను తప్పకుండా మీకు చూపిస్తాను, కొద్దిగా చిన్న చిన్న మెళకువలు చెప్పాలంతే అని చెప్పి మళ్ళీ పడవ దాటి వెళ్ళిపోయారు. ఈ తుఫాని కూడా ఈషాక్కి అప్పచెప్పారు. ఓకే. కొద్ది రోజుల పాటు, కొన్ని 40 రోజులు తన దగ్గర ఉంచుకొని శిక్షణ ఇచ్చారు. చిన్న చిన్న మెలకువలు చెప్పి, ఖలీఫా దగ్గర ఎట్లా ప్రవర్తించాలో చెప్పి ఒకనాడు ప్రదర్శన ఏర్పరిచారు. ఆ ఖలీఫా గారు ఈ అమ్మాయి కంఠం విని మూర్ఛపోయాడు. ఆ మూర్ఛపోవటం ఎన్నిసార్లు రాస్తారో ఆ కథల్లో. మూర్ఛపోయాడు. తర్వాత ఆమె మొహం చూసి మూర్ఛపోయాడు. ఈ పిల్లని నాకు ఇచ్చేసేయమని, ఈషాకు మీకోసమే తెచ్చానని చెప్పే లోపలే ఆయనే ఆ పిల్లని కావలించుకుని తనతో పాటు తీసుకుపోయాడు. ఇక ఆ అమ్మాయిని వదిలిపెట్టలే ఆ ఖలీఫా. పొద్దుస్తమానం ఆ అమ్మాయి దగ్గరే ఉండేవాడు. మిగిలిన రాణుల దగ్గరికి వెళ్ళేవాడు కదా, ఆయనకి బోల్డంతమంది 120 మంది ఉన్నారు ఆయన జనానాలు. చాలు. వీళ్ళు కాకుండా ఇంకా సంగీతాలు పాడేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు బానిసలు ఎంతమంది ఉన్నారో లెక్కే లేదు. ఒక్కొక్క రాణికి ఒక ప్రత్యేకమైన ఇది కూడా అట, ఏమంటారు, సెంటు. ఆ అత్తరు ఇంకోళ్ళు వాడకూడదు. ఈ తుఫాకి కూడా ఒక ప్రత్యేకమైన అత్తరు, ఆ అత్తరు ఇంకోళ్ళు వాడకూడదని ఊళ్ళో టముకేసేవాళ్ళట. ఈ రాణి గారే వాడాలి అని. ఇక ఈ తుఫా సంగీతానికి ఎంత మైమర్చిపోయాడంటే ఆయన ప్రతి రాత్రి ఆమె దగ్గరికే వెళ్ళేవాడు. ఆ సంగీతం వింటమే, ఆ పిల్లని చూస్తూ ఉండటం, ఆ సంగీతం వింటాం, దాన్ని వదిలిపెట్టలేనంత పెచ్చొచ్చేసింది ఆయనకి. రాణులందరూ సణుకుంటూ విసుకుంటూ ఉండేవాడు. ఏమిటి ఎంతసేపు ఈ గోల, ఈ పిల్లని వదలటం లేదని. ఆయనకి మిగిలిన రాణులకి తుఫా మీద కుళ్ళుబొత్తనం ఉందని, ఆ పిల్లని ఏమైనా చేస్తారేమోనని. ఇంతకుముందు ఆయనకి ఆ ప్రాక్టీస్ ఉంది. ఈ రాణుల్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తీసుకెళ్ళి చంపేస్తూ ఉండటాలు, ఎక్కడికైనా పంపేసేయటాలు, ఎవరినైనా వేరే వాళ్ళకి అప్పచెప్పటాలు అవన్నీ చేశారు. అందుకని ఏం చేసేవాడు, రోజు ఆ అమ్మాయి భవనానికి తాళం వేసుకుని వెళ్ళిపోయేవాడు. వాకిట్లో 1-2 కాపలాలు ఉండేవాళ్ళు. అందరూ తృతీయ ప్రకృతిలే ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి ఆయన వచ్చినా రాకపోయినా తన దారిని తను ఏదో వాయించుకుంటూ సంగీతం పాడుకుంటూ ఉండేది. రాణుల్లో పెద్ద రాణి జుబేదా ఈయన రషీద్ గారి పెద్ద భార్య అన్నమాట. ఆవిడికి ఈ పిల్లని గురించి విని విని ఆ సంగీతం బయట నుంచుని విన్న వాళ్ళు కూడా మైమరిచిపోయి స్పృహ తప్పిపోయి అందరూ చెప్పేవాళ్ళు మామూలు సంగీతం కాదు అని. ఆవిడకి ఎప్పుడైనా చూద్దామని కూడా ఉండేది. ఈయన ఎవరిని చూడ్డానికి గీయడానికి ఏమీ లేదు, ఎలా చేసేవాడు. ఆ అమ్మాయి తనతోటే ఉండాలన్న పిచ్చ ఉండేదన్నమాట. ఈ పిచ్చకి చాలా రోజులు గడిచింది. తుఫా బాగా ఖలీఫాతోటి స్నేహం అలవాటైంది బాగా. ఆయన అంత ప్రేమగా ఉంటాడు. కొన్నాళ్ళకి ఏమైంది, ఆయన ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది. అది ఒక్కరోజు ప్రోగ్రాము. ఒకరోజు అంటే ఇవాళ పొద్దున్న వెళ్ళి రేపు పొద్దున్న రావాలి. ఓకే. ఇది ఇవాళ పొద్దున వెళ్ళటం అంటే పొద్దునిచ్చి తాళం వేసి, ఎలాగో తాళం వేసి ఉంటుంది, సాయంకాలం అయ్యేసరికి వచ్చేసేవాడు సంగీతానికి. ఇప్పుడు రాడు. ఆమెకి చెప్పాడు, ఇట్లా తప్పనిసరి వెళ్ళాల్సి వచ్చింది, నాకు వెళ్ళాలి లేదని భోరని ఏడ్చాడు. అమ్మాయి బతిమలాడింది. సరే ఈయన ఒప్పుకున్నాడు. సరే వెళ్తాను, జాగ్రత్తగా ఉండు 100 సార్లు చెప్పాడు. కాపలా పెంచాడు. పెంచితే ఏమైంది, ఈ తాళాలేసి తప్పెట్లేసి వెళ్తాడు కదా. ఈ రోజున, ఈ పర్టికులర్ రోజున ఆయన ఈ పిల్లని వదిలిపెట్టిపోతున్నాను అన్న దుఃఖోద్వేగంలో తాళం వేయటం మర్చిపోయాడు. వేయకపోయేసరికల్లా వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయికి తాళం వేసాడో వేయలేదో ఆ అమ్మాయి పట్టింపేయలేదు. తన దారిని తను వాయించుకుంటూ ఏదో అవి ఇవి కుట్టుకుంటూ చిన్న చిన్న లతలు తీగలు కుట్టుకుంటూ కాలక్షేపం చేసుకుంటుంది. తాళం వేసాడో వేయలేదో అమ్మాయి చూసుకోలే అసలు. అయితే ఈ జువేదా రాణి తాలూకు చెలికత్తెల్లో ఒకటి గమనించింది. అది రాణిగారికి చెప్పింది, మనం పోయి దాన్ని చంపేద్దాము, ఎందుకంటే నీ దగ్గరికి రావట్లేదు అనేసరికల్లా ఆవిడ నవ్వింది.
నా దగ్గర నన్ను పెళ్లి చేసుకున్న కొత్తల్లో కూడా ఇట్లాగే చేసేవాడు, కొంతకాలం ఉంటుంది ఇట్లాగే. పైగా ఆయన పంచప్రాణాలు ఆ అమ్మాయి మీద ఉన్నాయి. ఆ పిల్లతో సంసార సౌఖ్యం కాదు, దాని సంగీతం పిచ్చి ఆయనకి. అది అమ్మాయికి ఏదైనా అయితే అసలు మామూలుగా ఆ పిల్లకి జ్వరం వస్తేనే ఈయన స్పృహ తప్పి పడిపోయి ఆయన మందులు వాడుకుంటున్నాడు. మనం ఏదైనా చేసామంటే ఆయన బతుకుంటాడా? లేనిపోంది. అవన్నీ వద్దు, నాకు ఒట్టిగా చూద్దామని ఉంది ఆ పిల్లని, అంతే అని చెప్తే తాళం ఎలాగో తీసుంది కాబట్టి చల్లగా వెళ్దామని తాళం తీసున్న గదిలోకి వెళ్ళారు. అది అమ్మాయి ఏదో కిన్నెర వాయించుకుంటుంది. ఆవిడ బయట నుంచి వినే చాలా సంతోషించింది. రాణిని చూసి కాళ్ళగా దండం పెట్టింది, ఎంతో సంతోషించింది. క్షమించండి, నా వల్ల ఖలీఫా మీ దగ్గరికి రావట్లేదేమో, నేనేమీ చేయలేనంటే, నాకు తెలుసు ఖలీఫా పద్ధతి కూడా నాకు తెలుసు అని, నీ పాట ఎంతో బాగుంది, నువ్వెంతో బాగున్నావని ఆవిడ బోల్డని కానుకలు తెచ్చింది. చిన్నపిల్ల కదా, కానుకలన్నీ ఇచ్చి కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి ఒక్కతే ఉంది. జుబేద రావటం అన్నీ సంతోషంగానే ఉన్నాయి. కొంచెం రాత్రి చీకటి పడిన తర్వాత సంగీతం వాయించుకుంటుంది. కిన్నెర వాయిస్తూ ఉంటే అమ్మాయికి తెలిసింది తా గదిలో తను కాకుండా ఎవరో ఉన్నారు. అర్థం కాలేదు ఏం జరుగుతోంది అని. చూస్తే తను ఒక గదిలో కూర్చుంది. ఆ గది గుమ్మం అవతల గోడ దగ్గరే ఒక ముసలివాడు ఒకడు డాన్స్ చేస్తున్నాడు తన వాయిస్తున్న వాయిద్యానికి. తెల్లపోయింది, అమ్మో భయపడింది. ఎలా వచ్చావు, అసలు తాళం వేసి ఉంది కదా అని కేకలు పెట్టింది. ఆయన అన్నాడు, అమ్మా నువ్వేం భయపడకు, నాకు తాళాలు తప్పెట్లు ఏమీ అడ్డం రావు. నీ సంగీతం అంటే మాకు చాలా ఇష్టం. నువ్వు కిన్నెర వాయిస్తున్నావు కదా, రోజు నాట్యం చేస్తాం, ఆ అలవాటు కొద్దీ నాట్యం చేస్తున్నాను, నేను నీకు కనపడ్డాను అనేసరికల్లా నువ్వు ఎట్టా వచ్చావు లోపలికి అంది. నేను ఒక భూతాన్ని అని చెప్పాడు. ఊహో, ఒక పర్షియా భూతం ఆయన. నేను ఒక భూతాన్ని, నేను నా భార్య, ఆ భార్య పేరు కమరియా, మేము రోజు రాత్రిపూట ఇక్కడ తిరుగుతాం. ప్రతి రాత్రి నువ్వు కిన్నెర వాయిస్తూ పాట పాడతావు. నీ పాటకి ఖలీఫా చాలా సంతోషంగా తలుపుతాడు, మధ్య మధ్యలో నాట్యం చేస్తాడా. మేము అప్పుడు గాల్లో నుంచి నాట్యం చేసేవాళ్ళం. మేము రోజు వింటున్నాం నీ పాట. మాకు ఇవాళ తెలిసింది ఖలీఫా ఊళ్ళో లేడు. మా అదృష్టం కొద్దీ లేడు, ఎందుకంటే ఈ రాత్రి మా అమ్మాయి పెళ్ళి. అయితే మా అమ్మాయి, మా అల్లుడు, మా వియ్యపురాలు, మేమందరం నీ పాటకి ఫ్యాన్స్. ఎలాగూ ఖలీఫా లేడు కాబట్టి నువ్వు వచ్చి మా అమ్మాయి పెళ్లిలో ఒక కచేరీ చేయవలసిందిగా మా కోరిక, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం అనేసరికి తెల్లబోయిందమ్మో ఖలీఫాకి తెలిస్తే అంది. ఖలీఫా లేడు కదా, ఖలీఫా లేడు, వచ్చేసరికి మేము ఎటాకు వచ్చేస్తాం అని బతిమిలాడాడు. ఆయన చెప్పిన రకరకాల మాటలు మీ అమ్మ తెలుసు, మీ నాన్న తెలుసు, మీ వాళ్ళందరికీ మళ్ళీ రాజ్యం లభించింది, నువ్వు ఎక్కడ పిల్లవో కూడా మాకు తెలుసు, నీ చిన్నప్పటి నుంచి మేము నిన్ను ఫాలో చేస్తున్నాం, నువ్వు బానిసలమ్మే ముసలివాడి దగ్గర ఉన్నప్పుడు నీ పాట విన్నాం, నువ్వు ఈషాకి ఇంట్లో ఉన్నప్పుడు విన్నాం, ఇప్పుడు వింటూనే ఉన్నాం. మా అమ్మాయి పెళ్ళి మేము ఎంతో సంతోషిస్తామమ్మా, రా 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 అంటే, ఎప్పుడైనా విద్వాంసులకి నిన్ను మేము గుర్తించాం, వచ్చి మా దగ్గర కచేరీ చేయంటే సంతోషంగా ఉంటుంది. ఫ్యాన్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? అదే సరే ఎట్లాగూ ఈయన లేడు కదా అని బయలుదేరింది. వెళ్తానంది, వస్తాననేసరికల్లా ఇప్పుడు తీసుకెళ్ళటం ఎట్లా, ఒక అరేబియన్, ఈ వీళ్ళు పర్షియా భూతాలు కదా, ఒక భూతం గుర్రం అన్నమాట, గుర్రమే భూతం, అది వస్తుంది, దాని మీద ఎక్కించుకున్నారు. నా భార్య కూడా వస్తుందన్నాడు. అందరూ కలిసి బయలుదేరిపోయారు, వెళ్ళిపోయారు. ఏముంది ఇక్కడ ఎవరు లేరు, హడావిడి లేదు, ఖలీఫా ఎలాగూ లేడు, ఇక్కడ రోజు రాత్రి 2 దాకా వాయిస్తుంది టింగ్ టింగు, అదేదో అక్కడే వాయించుకోవచ్చు కదా, ఇలా భావించి బయలుదేరింది. ఈ బయలుదేరేసరికల్లా ఏమైంది, ఈ అమ్మాయి మీద ఇప్పుడు ఎప్పుడైతే ఇది సౌందర్యవతి సంగీతము ఈ 2 ఉన్నాయో, ఇంకొక భూతాల గుంపు ఒకటి ఉంది, అదే అరేబియన్ భూతాల గుంపు. దానికి ఒక రాజు, ఈయన ఒక భూతాల రాజు, ఈ వచ్చిన ఆయన పర్షియన్ ఆయన. అక్కడ అరేబియన్ గుంపు ఇంకొకటి ఉంది, పర్షియన్ గుంపు, అరేబియన్ గుంపు. వాళ్ళ రాజు ముసలాయనేమో రాజ్యం వదిలేస్తే కొడుకు రాజు అయ్యాడు అక్కడ, జఫారియానో వాడి పేరు. వాడు ఎప్పటి నుంచో ఈ తుఫాని అపహరించుకుపోవాలని ఉన్నది. కానీ ఏం చేస్తారు, ఈ భూలోకంలో మానవులు ఈ వీటి చుట్టూతా, మందిరాల చుట్టూతా రకరకాల మంత్రకట్లు అవి వేసి పెట్టుకుంటారు. అవి రాకుండా వీళ్ళకి అడ్డం లేదు, ఎందుకంటే ఈ అమ్మాయి పర్షియన్ రాజకుమార్తె. ఈ వచ్చిన భూతాల గుంపు పర్షియా గుంపు, ఆమె సొంత గుంపు కదా, అది వచ్చేసింది. అరేబియన్ గుంపు రాలేదు. వాడు ఎప్పటి నుంచో అక్కడ ఒక 2 కాపలా పెట్టాడు. ఏమిటి, ఎప్పుడైనా ఏ సమయంలో అయినా
ఈ తుఫా గనక ఈ మంత్రకట్టుని దాటి యువతలకు వస్తే పట్టేసుకుని మనం తీసుకెళ్ళిపోదామని. ఎప్పుడైతే ఈ ముసలాయంతో బయలుదేరిందో, పర్షియా గుంపుతో బయలుదేరిందో, అరేబియన్ గుంపు తెలుసుకుంది. ఇక వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు వీళ్ళు కలిసి చచ్చేలా యుద్ధం చేసుకున్నారు. ఈ అమ్మాయి కోసమే వచ్చారని తెలిసిపోయింది. ఆ మొత్తం ఆ పెళ్లి కొడుకుతో సహా వచ్చేశారు. పర్షియా భూతాల గుంపు, అరేబియన్ భూతాల గుంపు నానా రకాలుగా యుద్ధం చేసుకున్నారు. అన్నీ నరుక్కోవటం, చంపుకోవటమే. భూతాలు నరుక్కుంటే నెత్తురొస్తున్నారని మీరు అడగండి, కథలో అలాగే ఉంది. ఈ అమ్మాయిని ఈ లోపల ఏమైంది, ఎప్పుడైతే వీళ్ళు వచ్చేసారో ఆయన భార్య కొంతమంది చుట్టాలు వచ్చి ఈ అమ్మాయిని నువ్వు భయపడతావమ్మా, ఇదంతా నువ్వు చూడలేవు అని చెప్పి వాళ్ళ గుడారాల్లోకి తీసుకుపోయారు. లోపలికి భోజనాలు గీజనాలు పెట్టారు. పెళ్లి గుంపుతో అందరినీ పరిచయం చేశారు. ఆయన భార్యకి బోళ్ళంతమంది చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఈవిడ గురించి విని ఉన్నారు. సంగీతం వినాలనుకుంటున్నారు. ఈ భూతాల మధ్యలో యుద్ధం అంతా పూర్తయింది. యుద్ధాలైనాయి. ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయింది. ఇంతలో ఏమైందంటే ఈ ఖలీఫా గారు అనుకోకుండా తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చేసరికల్లా మామూలుగా ఏమిటి, రాత్రి 11 గంటలకి కూడా టింగో టంగో సంగీతం వినపడేది. నిశ్శబ్దంగా ఉంది మందిరం. లోపలికి వచ్చి చూసేసరికి ఏముంది, తుఫా లేదు. కేవ్వమని కేకబెట్టి ఖలీఫా గారు మూర్చపోయాడు. వెనకాల వచ్చిన వాళ్ళు తెల్లబోయారు. ఏమైంది ఏమైంది, ఎట్లా మాయమైంది చిన్నరాణి తెలియలేదు. ఆయనేమో ఏడుస్తాడు, ఆ తుఫాను అంటాడు, మరి స్పృహ తప్పిపోతాడు. మెలకు వచ్చినప్పుడల్లా గాడిద కుక్క అని ఉన్న వాళ్ళందరినీ తిట్టిపోస్తాడు. మీరందరూ ఏం గాడిదలు కాస్తారు, ఎటా వెళ్ళిపోయింది, ఎవడో తాళం తీశాడు, తను మర్చిపోయానని గుర్తులేదు. జుబేదా గారు ఏం చేసింది, ఆ అమ్మాయి వాళ్ళు బయటికి వెళ్ళి దాన్ని, ఆ తాళాన్ని ఇట్లా కప్ప ఉంది కదా, దాన్ని నొక్కేసింది ఆవిడ. ఆయన మర్చిపోయాడు, ఇవిడ నొక్కేసింది. అంచేత నేనే వేయలేదని అనుకోలే. అదేలే. ఈ తాళం తీసేవాడు ఎవడైనా ఉన్నాడా, ఇలాంటి తాళం తీయగలిగే వాళ్ళు ఉన్నారా, వాళ్ళని వెతకండి అన్నారు. తర్వాత ఈ తాళం వేసున్నలో దాని లోపలికి ఎవడైనా ఎట్టా వస్తాడు, ఎవరైనా మంత్రవాదులు వాళ్ళు ఉన్నారా, భూతాలు ఎత్తుపోయినాయా, పిశాచాలు ఎత్తుపోయినాయి. ఆవిడ దేవతా స్త్రీ కాబట్టి మాయమైపోయిందేమోనని కొంతమంది. ఎందుకంటే సంగీతం అట్లాంటిది కదా, ఇప్పుడు అద్భుతమైన సంగీతం కాబట్టి పోయి ఉండొచ్చు ఒకటి, మాయమైపోయి ఉండొచ్చు రెండోది, మనుషులు కాకుండా భూతాలో ఇంకోటో ఏమిటో అవైనా కూడా అయి ఉండొచ్చు మూడోది. ఈ మూడిట్లలో ఏమిటో తెలీదు. ఎందుకంటే ఎవ్వడూ చూడలే. రాత్రి 8కో 9కో నేను విన్నానంటాడు ఒకడు, అంతే. ఆ తర్వాత వాకిట్లో కూర్చున్న వాళ్ళు ఏమిటి అమ్మగారు వాయించట్లేదు అని ఎందుకు చూడలేదు అంటాడు. అంతకుముందు నేను వింటున్నాను అన్నందుకు కొట్టేవాడు ఆయన. ఆ సంగీతం అంతా నాది, నువ్వెందుకు వింటున్నావు అనేవాడు. అందుకని వినకుండా ఉందామని ఊరుకుంటారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఖలీఫా లేడు, ఇవిడ నిద్రపోయింది అనుకున్నారు. ఓకే, ఆయన ఉన్నాడు కాబట్టి వస్తాడు కాబట్టి వాయిస్తోంది అట్లా అనుకుని వాళ్ళు ఊరుకున్నారు. ఇక నానా గందరగోళము అయిపోయింది. ఈయన అరుస్తాడు, కేకలు పెడతాడు, గందరగోళం చేస్తాడు, ఎవరొచ్చారంటాడు. ఇక ఏం ట్రై చేసినా వీళ్ళ వల్ల కాల. సరే ఈయన అన్నాడు, జాఫర్ మంత్రి, మన మంత్రవాదులు బోల్డ్ మంది ఉన్నారు, ఎట్లాంటిదైనా సరే అంజనం వేసి నిమిషంలో ఇట్లా విభూతి చల్లారంటే బయటకు వచ్చేస్తుంది మ్యాటర్, నేను పిలుచుకొస్తానని ఒకళ్ళని తెచ్చారు. వీళ్ళందరివి పేర్లు చాలా వింతగా ఉంటాయి మంత్రవాదులు. టఫానియా, జిఫానియా అలాంటి పేర్లు ఉంటాయి. నేను ఆ పేర్లు అవన్నీ కన్ఫ్యూషన్. ఓ మంత్రవాదిని తెచ్చారు. ఆయన బాగా చూసి భూతం వచ్చింది లోపలికి. ఈవిడ బయటికి వెళ్ళింది. ఎలా వెళ్ళిందో నేను చూస్తానన్నాడు. ఆయన కనిపెట్టాడు. గాల్లో ఎగిరింది, అటువైపుకి వెళ్ళింది. ఓహో, ఎందుకంటే ఒక భూతం వాసన వస్తుంది. ఆవిడ ఒక్కతే వెళ్ళింది బయటికి. ఆవిడ దిల్బహార్ అనే ఒక సెంటు వాసన వస్తుంది ఇక్కడ అన్నాడు. అనగానే ఖలీఫా ఆశ్చర్యపడి స్పృహపోయాడు ముందు. తర్వాత లేచి, అవును, తుఫా దిల్బహారే వాడుతుంది. ఆ రాణి ఏం వాడుతుందో సెంటు రాణికి నాకు తప్పిస్తే మూడో కంటి వాడికి తెలియదు. నేను ప్రత్యేకంగా తెప్పిస్తా వాటిని. ఇది దిల్బహారే. దిల్బహార్ ఇట గాల్లో వెళ్ళినట్టు తెలుస్తోంది. అదొక్కటే కాదండి, అసలు ఆవిడ ఒక్కతే వెళ్ళాల. ఆవిడతో పాటు ఒక భూతం వెళ్ళింది, ఒక జంతు వెళ్ళింది. 2 వాసనలు, మొత్తం 3 వాసనలు ఉన్నాయి అక్కడ. ఏ వైపుకి వెళ్ళిందో ఈ మంత్రవాది తీసుకుపోయాడు. అక్కడెక్కడో కొండలు గుట్టలు దాకా పోయారు. అక్కడ వాసన ఆగిపోయింది. వాళ్ళు గాల్లో కలిసిపోయారు. కొండల దాకానే అక్కడ దాకా వెళ్ళారు. ఇక ఎంత ట్రై చేసినా ఆవిడ ఎక్కడుంది ఏమిటో తెలియలేదు.
ఈ మంత్రవాదుల్ని వాళ్ళని వీళ్ళని తిట్టిపోసాడు, కొట్టాడు. ఎవరు దొరికితే వాళ్ళని సంతాప దినాలు ప్రకటించండి, తుఫా మాయమైపోయింది కాబట్టి వారం రోజుల పాటు ఈ ఊళ్ళో ఎవడు తాకూడదు, తినకూడదు, అందరూ ఏడుస్తూ గడపాలి అని చేశారు. ఎవడైనా తాగినా చేసినా వాడి కుడికాలు ఎడచెయ్యి నరికించేస్తాను, వరుసపెట్టి చంపేస్తానన్నాడు, అసురుడిని చంపుతానన్నాడు. ఇక ఒకళ్ళని కాదు, ఆయన ఆ అమ్మాయి మాయమైపోయిందన్న దుగ్ధతో ఇక ఏడ్చుకుంటూ గందరగోళంగా ఉన్నాడు. తుఫా మాత్రం హాయిగా సంగీతం పాడుకుంటూ బాగానే ఉంది. అక్కడ యుద్ధాలు అయిపోయినాయి కదా, పర్షియను అరేబియను భూతాలన్నీ కొట్టుకున్నాయి, మొత్తాన్ని సెట్ చేసేశారు, పెళ్ళికి తీసుకుపోయారు అమ్మాయిని. చక్కగా సంగీతం అయింది, బాగా పాడింది, వాళ్ళంతా చాలా సంతోషించారు, ఎన్ని రకాల పదార్థాలు పెట్టారు. చాలా ఆనందంతో ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళు. ఈ సంతోషంలో ఏమైంది, బాగా తెల్లారిపోయింది. తెల్లవారిపోతే ఇక భూతాలు రాలేవు. ఓహో, మళ్ళీ సాయంత్రమే. ఇక మళ్ళీ సాయంత్రమే. ఈ తెల్లవారి పోయేసి సూర్యుడు బయటకు వచ్చేసేసరికల్లా ఈ భూతాలంతా ఈ గీసరబాసరమని ఎవరి దారిని వాళ్ళు పోయాయి. పెళ్లి విందంతా అయిపోయింది. ఆ ముసలాయన ఉన్నాడు కదా, మొట్టమొదటి తీసుకెళ్ళిన భూతాల రాజు, ఆయన అన్నాడు ఈ తుఫాతోటి, అమ్మ నన్ను క్షమించు, పగలొచ్చేసింది, నేను అసలు నిన్ను ఇప్పుడు దింపలేను, మళ్ళీ సాయంకాలమే దింపగలను అనగానే ఆవిడ భోరుమ నడిచింది. అయ్య బాబోయ్, ఖలీఫా వచ్చేస్తాడు, నేను లేకపోతే బెంగ పెట్టుకుంటాడు, ఆయన ఏమైపోతాడో, వాళ్ళందరినీ ఏమంటాడో, నా వల్ల వాళ్ళందరికీ ఇబ్బంది వస్తుంది, అయ్యో ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి, అయ్యో నాకు తెలియలేదు ఇటు అయిపోయిందని ఏడ్చేశారు కల్లా వాళ్ళంతా అన్నారు, అట్లా కాదు, మనకు ఒకటి అవకాశం ఉంది. సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు మెడసల్లగ్గం అంటారు దాన్ని, కొంత సమయం, కొద్ది సమయం ఉంటుంది, ఆ సమయంలో దింపుతాం, పర్వాలేదా అంటే సరే కనీసం పొద్దునే ఆయన వచ్చినా అదైనా పర్వాలేదుగా, రాత్రి దాకా ఉండే బదులు పర్వాలేదు నేను వస్తానండి. అప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే, మా దగ్గర మాకు తెలిసి ఈ పర్షియన్ భూములకి దగ్గరలో ఖలీఫాలది చాలా ధనం దాచిపెట్టబడి ఉంది, కొన్ని తరాలుగా దానికి మేము రక్షకులుగా ఉన్నాం. ఇప్పుడున్న వాళ్ళకి అసలు తెలియదు కూడా తెలియదు, మామూలుగా వాళ్ళ తాతలు ముత్తాతలు పాతి పెడతారు కదా, ఈయనకు తెలీదు. అయితే నిన్ను రక్షించి నిన్ను తన రాణిగా చేసుకుని తద్వారా నీ సంగీతాన్ని ప్రపంచానికి తెలియజేశాడు ఖలీఫా. కాబట్టి అతని వాళ్ళ ధనాన్ని, వాళ్ళ వంశపారంపర్యంగా ఉన్నదాన్ని మేము ఆయనకు అప్పచెప్పదలుచుకున్నాము, నీకు గిఫ్ట్గా ఇది ఇస్తున్నాం అన్నారు. సరే అట్లాగే సరేనంతే, సరే అనుకున్నారు. మధ్యాహ్నం రావాలిగా, ఈ లోపల వీళ్ళంతా విందులు వినోదాలు, స్నేహితులు, అక్కయ్యలు చెల్లెళ్ళు చుట్టరికాలు అన్నీ తిరిగేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఈ అమ్మాయి ఇక్కడ ఉండిపోయింది. ఇక అక్కడ రాజుగారు ఖలీఫా ఉండిపోయాడు కదా, ఇక్కడ దాకా వచ్చి మాయమైపోయారు. అంటే ఆ కొండల దాకా వచ్చి తుఫా వచ్చింది, ఆవిడ రాణిగారు వచ్చింది, ఆవిడతో పాటు ఒక జంతువు, ఒక భూతం వాసన వస్తున్నాయి. మాయమైపోతే ఇక పట్టుకుందామంటే ఏం పట్టుకోలేరు. పైకి ఎంతవరకు ఎగిరిందో చూద్దామంటే ఎగిరినట్టు తెలుస్తోంది, ఆ పైదాకా వెళ్తోంది, కానీ అంతకంటే ఆయన చూడలేకపోతున్నాడు. ఈ లోపల ఈయనేం చేశాడు, అందరినీ సంతాప దినాలుగా ప్రకటించమంటే జాఫర్ అన్నాడు, కాదండి, మద్యశాలలు అవి మూసేస్తే మన ఊళ్ళో చాలా మంది చచ్చిపోతారు, ఎందుకంటే మన ఊళ్ళో ముసలి వాళ్ళు, ఉబసం వ్యాధి ఉన్నవాళ్ళు, బాలింతలు, పిల్లల్ని కన్న వాళ్ళకి మద్యం తాగాలి, తాకపోతే కుదరదు. ఎవరు చెప్పాడు అంటే, మన యునానీ వైద్యంలో కూడా అదే ఉందండి, ఈ పర్టికులర్ సమస్య ఉన్నవాళ్ళు ఇది కొంత మద్యం తీసుకోవాలి అని. ఇప్పుడు మనం మానేసామంటే ముందు అసలు ఈ గోరీలు ఇవి ఉంటాయి కదా, మనకి శ్మశాన వాటికలు నిండిపోతాయి, ఊరంతా జనం చచ్చిపోతారు. మన ఊళ్ళో బోళ్ళంత మంది ముసలాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా ఏమి తాగుడు అవి లేకపోతే చచ్చిపోరు. మన ఆ వాతావరణానికి అది అవసరం. అదేలేండి. పైగా తీపి తినకూడదు, సంతాప దినాలు అంటే తీపి తినకపోతే చచ్చిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు పోయి వీళ్ళు పోతే ఈ జనం అందరినీ మన ఇవన్నీ కూడా పీనిగల కుప్ప అయిపోతుంది మన ఊరంతా. కాబట్టి ఏదో ఒకదానికి కొంచెం సడలిచ్చండి అంటే ఈయన హామని ఏడ్చాడు. ఏం సడలిచ్చాలి, నాకు ఆనందాన్ని ఇచ్చేది, మత్తిక్కిచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది, దైవత్వాన్ని నింపేది తుఫా ఏమో మాయమైపోయింది, వీడేమో పట్టుకోలేకపోతున్నాడు అని అరిచర్చి కేకలు పెట్టాడు. ఇక ఏం చేస్తారు, ఊళ్ళో వెంటనే టమటమలాడిచ్చేశారు. అంతా సంతాప దినాలు. ముసలాళ్ళు వాళ్ళకి మాత్రం కేవలం కోవిడ్లో లాగా ప్రిస్క్రిప్షన్ ఉన్న వాళ్ళకే ముందు మద్యం ఇవ్వండి, మిగిలిన వాళ్ళకి ఇవ్వబోకండి, జనం అంతా ఇందులోనే ఉండాలి అని చెప్పి చేశారు.
అయితే కొంతమంది ఏమన్నారంటే అట్లా కాదు, ప్రిస్క్రిప్షన్ ఉన్న వాళ్ళకని పెట్టకూడదు, మేమందరం దుఃఖంలోనే ఉన్నాం, ఎందుకంటే ఈ దేవకన్య ఆవిడ ఆ సంగీతాన్ని ఆ రోడ్డు మీద వెళ్తూ సంగీతం వినటానికే రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నాం. ఓకే. ఆవిడ పోయింది, వెళ్ళిపోయింది, లేచక్కపోయింది, ఏమిటో తెలియదు మొత్తానికి. దానివల్ల మేమందరం దుఃఖంలో పడ్డాం కాబట్టి మమ్మల్ని అందరినీ పీకల దాకా తాగనివ్వండి, తాగితేనే మేము ఇదంతా మర్చిపోతామన్నారు. ఈ రాజు దుఃఖంలో ఉన్నాడుగా, ఏదో ఒకటి చావండి కానీ సంతాప దినాలు మాత్రం తప్పదన్నాడు. సరే, సంతాప దినాలు ప్రకటించేశారు. రాణులు వాళ్ళు అందరూ కూడా కొంచెం మేకప్లు అవి మానేసి అలంకరణలు మానేసుకున్నారు. ఒక పూటలోనే ఈయన ఏడ్చుకుంటూ తెల్లవారి ఇంటికి వెళ్దామన్నారు కానీ వాళ్ళు వెళ్ళబుద్ధి లేదు ఆయనకి. అక్కడే కూర్చుని ఉన్నాడు. ఉండేసరికల్లా ఈయన అన్నాడు, ఒక వీడున్నాడు కదా మంత్రవాది, ఏదో తేడా ఉంది వాతావరణంలో, ఒక తేడా వస్తుందని చెప్తున్నాడు. చెప్తుంటే ఈయన ఒప్పుకోలే. నువ్వు సరిగ్గా ఎక్కడుందో చూపించు, ఎక్కడుందో చెప్పు, అంతేగాని నీ తేడా వస్తుంది, నేను ఊహిస్తున్నాను, నాకు తెలుస్తుంది, ఇవన్నీ నేను విన్నన్నాడు. ఆయన మాత్రం ఏం చేస్తాడు, భూమి మీద కూర్చుని మధ్యాహ్నం దాకా ఇక్కడే వేళ్లాడారు, కూర్చున్నారు, వెళ్ళలేదు. ఎంత ప్రయత్నించినా ఆయన కనిపెట్టలేకపోయాడు. మిట మధ్యాహ్నం 12:30 అయ్యేసరికల్లా ఆ భూతాల రాజుగారు, మిడసర్ లగ్గం ఇదేనమ్మా, ఈ సమయంలోనే మేము ఇలా ఊళ్ళలోకి వెళ్ళగలము, పద గుర్రం ఎక్కువని ఇంకో పెద్ద గుర్రాల మీద 20 పెట్టెల మణులు, మాణిక్యాలు, బంగారాలు, ఖలీఫాల గుప్తధనం అంతా వాటి మీద ఎక్కించారు. కంచర్ గాడిదల మీద, కానీ భూతాలే, ఏవి బతుకున్నావు కాదు, ఎవరికి కనపడవు కూడా అవి. గాడిదల మీద ఎక్కించి తను తన భార్య కలిసి ఆమెను తీసుకుపోయి ఆవిడ మందిరంలో దింపేశారు. ఆవిడ వెళ్ళిపోయింది. లోపల దింపేసిన తర్వాత వాళ్ళందరికీ టాటా చెప్పింది, మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో ఇలాంటి అవకాశం వస్తే మీ చుట్టాలందరినీ కలుసుకుంటాను, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను ఏదో చెప్పింది. ముందు రోజు రాత్రంతా నిద్ర లేదుగా, ఈ మిడసర్ లగ్గం కోసం వెయిట్ చేస్తూ ఉంది. వీళ్ళు గదిలోకి రాగానే చల్లగా ఉంది, సుఖంగా పడుకుని నిద్రపోయింది. వాయింపులు గీయింపులు ఏం లేవు. వాయిస్తే కనీసం రాజుకు తెలుసును, ఎవరికైనా తెలుస్తుంది, రాజు కాకపోతే. సరే, ఏం చేస్తారు, రాజుగారిని మోసుకొచ్చారు అక్కడి నుంచి. రాణి జుబేదా కూడా చాలా బాధపడింది. అయ్యో ఎంత చక్కటి పిల్ల, ఎలా అయిపోయింది, ఇట్లా ఏమైంది, నేను వెళ్ళాను మధ్యాహ్నం చూసానంటే ఈయన చంపేస్తాడు. వాళ్ళలో వాళ్ళే గింజుకుంటూ ఊరుకున్నారు. చెప్పితే నువ్వే ఏదో చేసావంటాడు కదా. సరే, ఎవరి దారిని వాళ్ళు దుఃఖాలని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఆయన ఇట్లాంటి ఈశాఖను అడిగాడు, నువ్వు ఇలాంటి ఒక సౌందర్యవతిని, ఇంత గానశిరోమణిని ఎందుకు తీసుకొచ్చావు, తీసుకురావటం వల్ల కదా ఇది వచ్చింది, పైగా ఈ భూతాలను పట్టుకెళ్ళాయి అని చెప్తున్నాడు వాడు. ఈ భూతాల్లో సంగీత ప్రియ భూతాలు కొన్ని ఉంటాయి. ఓహో, సంగీతం కోసమే. ఇప్పుడు అందగత్తెని ఈ అమ్మాయిని తీసుకుపోయారనుకో 4 రోజుల పైకి వదిలేస్తాయి ఆశ తీరిపోయాక. ఇప్పుడు సంగీతం పిచ్చనుకో, ఆడవాళ్ళకి యంగ్నెస్ పోయినా అందం పోతుంది, కానీ సంగీత జ్ఞానం వయసు పెరిగే కొందికి జ్ఞానం పెరుగుతుంది, అనుభవం పెరుగుతుంది కదా, అప్పుడు వదిలిపెట్టవు భూతాలు. ముసలిదైనా నాకు ఈ తుఫా దొరకదని ఏడ్చాడు, శోకాలు పెట్టాడు, ఏదో తాగాడు, తిన్నాడు, ఏడుస్తూ కూర్చునున్నాడు. గంటలు గడిచినాయి. మధ్యాహ్నం అంతా అయ్యింది. ఊరంతా శోక సముద్రంలో మునిగిపోయి ఉంది. సారా సముద్రంలో కూడా మునిగిపోయి ఉన్నారు బోళ్ళంతమంది. మరి అడిగారు కదా, ఈ తుఫా తాలూకు మందిరానికి తృతీయ ప్రకృతులు కొంతమంది కాపలా ఉంటారు. అందులో ఒకడి పేరు నవాబు. ఆ నవాబు బాగా పూర్తిగా తాగేసి పారా హుషార్ బదులు సారా హుషార్ అనుకుంటూ ఆ మండపం దగ్గర కూర్చున్నాడు, మందిరం దగ్గర. ఈ తుఫా లోపల పడుకుని నిద్రపోతుందిగా, బాగా చీకటి పడ్డాక మెలకు వచ్చింది, నిద్ర తీరింది. ఆవిడ లేచి కాస్త మొహం కడుక్కుని, అక్కడంతా ఇసుక భూముల్లో తిరిగింది కదా, ఆ బట్టలు అన్నీ మార్చుకుని, తర్వాత ఏదో కాస్త కావించుకుని తిని, తిండి పదార్థాలు ఏమోనాయి, ఖర్జూరాలు అవి ఉన్నాయి, అన్నీ తిన్నాక నిన్న ఈ సమయంలో నేను ఎంత కులాసాగా ఉన్నాను, ఆ భూతం ఎట్లా కనపడింది అని అవన్నీ ఆలోచించుకుంటూ ఆయన ఏం చేశాడు, తీసుకుపోయాడుగా, ఆయన కూడా సంగీతజ్ఞుడే, ఆ తీసుకుపోయిన భూతాల రాజు. ఈ అమ్మాయి కొన్ని కొత్త వరసలు నేర్పించాడు. పొద్దున ఖాళీగా ఉన్నారుగా, మెల్లిగా కిన్నెర తీసుకుని వాయించడం మొదలుపెట్టింది. కిన్నెరతో సహా ఎత్తుకుపోయారు అమ్మాయిని వీళ్ళు. అందుకని కిన్నెర లేదు కాబట్టి సంగీత ప్రియుడు ఎవడో భూతాల రాజు అని భావించారు వాళ్ళు. రైట్. కిన్నెర వాయిస్తుంటే ఈ బయట కూర్చున్నాడు ఈ నవాబన్న తృతీయ ప్రకృతి వాడు, బాగా తాగేసి ఉన్నాడు. కళ్ళు మూసుకున్నా నాకు రాణిగారు సంగీతం వాయిస్తున్నట్టే వినపడుతుంది అనుకున్నాడు. వింటూనే ఉన్నాడు, వినిపిస్తుంటే నిద్రలో వినిపిస్తోందని భావిస్తున్నాడు అనమాట. నిద్రలోనూ భావించగా ఏమైంది, ఈ రాణిగారి సంగీతానికి నిద్రలేచిన ఒక పిల్లి పై మేడ మీద నుంచి ఒక్క దూకింది వీడి మీదకి.
హా అని ఉలికిపడి లేచాడు. వెలుకు వచ్చేసింది. లోపల నుంచి టింగ్ టింగ్ సాధనం వినపడుతుంది. ఉలికిపడ్డాడు. అమ్మా రాణిగారు వచ్చేసింది, వాయిస్తోంది. ఇక పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు కేకలు పెట్టుకుంటూ. రాజుగారు ఖలీఫాని నిద్ర లేపండి, రాణిగారు వచ్చేసింది అని. అందరు వచ్చారు. నీ బొందా రావటం ఏమిటి, ఆవిడ పోయింది అనేసరికల కాదు కాదు అని పిచ్చి పిచ్చి కేకలు పెట్టాడు. లేపండి లేపండి అంటే ఆయన మత్తులో ఉన్నాడు. ఆయన సగం కళ్ళు తెరిచి ఎవడరా అరుస్తున్నాడంటే తుఫారాణి గారి వాకిట్లో ఉండేటువంటి తృతీయ ప్రకృతి వాడు వచ్చాడు, వాడే అరుస్తున్నాడు, నేను మిమ్మల్ని నిద్ర లేపంటున్నాడంటే వాడు ఎందుకు వచ్చాడో ఆవిడ మీద బెంగ పెట్టుకుని ఏడి చచ్చిపోతున్నాడు అనుకుని నాలాగా ఆవిడ మీద బెంగ పెట్టుకున్న ప్రాణి వాడిని కావలించుకుని ఓదారుస్తానని నేను లేచి వచ్చాడు బయటికి. లేచొచ్చి మనం ఆవిడని కోల్పోయాం, ఇక జీవితంలో మళ్ళీ రాదు. ఓకే, లోపల నేను బయట నువ్వు ఆ సంగీతాన్ని చాలా ఆస్వాదించావు, నువ్వు నా సోదరుడిగా భావిస్తున్నాను, నీ జీవితాన్ని సుసంపన్నం చేసినాను పొమ్మన్నాడు. అనేసరికల్లా వాడు ఒక అరిపరిచాడు. నువ్వు ఆ పిల్లిగడ్డని నివురుకోవడం ఆపు, నువ్వు ఎంతసేపు దుఃఖం వచ్చినప్పుడల్లా ఇలాగే మాట్లాడతావు, నువ్వు దుఃఖించాల్సిన సమయం కాదు, రాణిగారు వచ్చేసింది, సంగీతం వాయిస్తోంది అనేసరికల్లా అటైటా వచ్చింది అన్నాడు. నాకు తెలియదు ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఆవిడ సంగీతం వాయిస్తోంది, అక్షరాలు నేను విన్నాను, ముందు నాతో పద నువ్వు వచ్చి చూడంటే ఇంకా ఆయన పల్లకి లేదు బోయి లేవు, పరిగెత్తాడు. వీడు ఆయన ఇద్దరు కలిసి పరుగులు తీసుకుంటూ పోయారు. వాకిలి తాళం వేస్తుంది, ఈయన బొడ్డును పెట్టుకుంటాడు, తాళం ఓడదీశాడు. తాళం తీస్తే లోపల ఇట వాయిస్తుంది. ఆయన తాగుపోతూ పోవద్దు నిన్న రాత్రి నుంచి ఏడ్చి మొహం నిండా చారికలుగా ఉన్న కళ్ళ నీళ్ళు, ఏం తిన్నాడో ఒంటి నిండా పోసుకున్నాడు, తాగిందంతా ఒంటి నిండా ఉంది. అసలు ఆయన ఎంత భూతాల రాజు కంటే అధ్వానంగా ఉన్నాడు. కానీ రాణిగారు ఈవిడ కనపడంగానే తుఫా ఏం చేసింది, లేచొచ్చి వచ్చారా స్వామి ప్రభు అని ఏదో హిందీలో అంటారు ఒక మాట అని వెళ్ళి కావలించుకుంది. ఆయన నిజంగానే వచ్చింది. ఆయనకి ఏమనిపించింది, వీడేదో పిచ్చలో ఉన్నాడు, నేను కూడా మత్తెక్కున్నాను, అందుకే నా కళ్ళకి కనపడుతోంది అని అనిపించింది. ఎప్పుడైతే మనిషి వచ్చి లేచి కావలించుకుందో ఆశ్చర్యపోయాడు. ఏటా వచ్చావు తుఫా నువ్వు అన్నాడు. రకరకాలుగా జరిగిందని ఆయన కూర్చోబెట్టి రాత్రి ఏం జరిగింది, ఇంత కథ జరిగింది అనడానికి నమ్మకం ఏమిటి, సాక్ష్యం 20 పెట్టెల మణులు మాణిక్యాలు పెట్టున్నాయి అక్కడ లోపల గదిలో సర్ది పెట్టారు. ఇప్పటిదాకా అమ్మాయి ఒక బానిస. ఈషాక్ కొన్నాడు ఆమెని, కొని రాజుగారికి సమర్పించాడు. ఇప్పుడు ఆమె వెనకాల వచ్చింది, ఎంత వచ్చింది సంపద, 20 పెట్టెలు. కేకలు పెట్టాడు, వాడిని పట్టుకురా, మసరూర్ని పట్టుకురా, జావేదుని పట్టుకురా, ఈషాక్ని పట్టుకురా, జుబేదాన్ని పట్టుకురా అంటే ఈ వీడున్నాడుగా బయట ఉన్న తృతీయ ప్రకృతి వాడు అన్ని పక్కలకి పరుగులు తీసి వారా వీరా మొత్తం జనమందరినీ కేకేసుకొచ్చాడు. జనాలంతా తెల్లబోయారు. ఇంత డబ్బా, ఇంత సొమ్ము ఎట్టా వచ్చింది, అది మామూలు పెట్టె అంటే చిన్న పన్నా పెట్టె కాదు, ఒక పెట్టెని 10 గాడిదలు మోయగలిగే పెట్టె ఒక్కొక్కటి, అది అబ్బా అంతంత పెట్టెలు. అక్కడి నుంచి వీళ్ళు రత్నాలు ఉంటారు కదా పరీక్షకులు, వాళ్ళంతా వచ్చి ఒకటి 5 తరాల నాటిది, ఒకటి 9 తరాల నాటిది వస్తువులన్నీ గుర్తుపట్టారు. ఇంకా పాతవి బంగారాలు రింగారాలు. ఇవి చెప్పింది ఏం జరిగింది, నన్ను ఎక్కడికి తీసుకెళ్లారు, నేను ఎక్కడ పాడాను. అప్పుడు ఖలీఫా ఆశ్చర్యపడి, సంగీతం మీద భూతాలకు కూడా ఆసక్తి, ఎందుకంటే ఇది ఒక దైవికమైన సంగీతం. చాలా ఆనందించారు. అప్పటి నుంచి ఆమెకి బానిస స్టేటస్ పోయింది. ఓకే, తనని కొన్న ఈషాక్కి తన చేతితోటి ఇంత డబ్బు తీసి ఇచ్చేసింది, బానిసత్వం పోయింది. ఆమెను చిన్న రాణిగా అభిషేకం చేసుకున్నారు. ఆమె వల్ల ఎక్కడో దాచిపెట్టబడిన ఖలీఫాల గుప్తధనం మొత్తం బయటకు వచ్చింది. చాలా సంతోషించారు. ఆమె తల్లిదండ్రులకి వాళ్ళకి అందరికీ ఎక్కడున్నారో తెలుసుకుందిగా భూతాల రాజు వల్ల, వాళ్ళకి కబురు చేశారు. ఈమెను యువరాణి హోదాలో అక్కడికి తీసుకుపోయారు. ఇక్కడ చిన్నరాణి హోదా కూడా ఈవిడికి ఇచ్చారు. మామూలుగా ఆయన ప్రియురాలు కాబట్టి చిన్నరాణి అనేవాళ్ళు, ఇప్పుడు లిటరల్లీ చిన్నరాణిని చేశారనమాట. ఓకే, అఫీషియల్గా. తర్వాత ఎంతో కాలం జీవించి ఉన్ననాళ్ళు ఖలీఫా ప్రతి రాత్రి ఆమె సంగీతం విన్నాడట. ఆ ఊరంతా వినేది, చాలా అద్భుతమైన సంగీతకారిణిగా ఉండేది. కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.